చందమామ రామాయణం 50వ భాగం. రాముడు హనుమంతుడిని పిలిచి, హనుమంతుడా, నీవు రాక్షస రాజైన విభీషణుడి అనుమతితో లంకకు వెళ్ళి, రావణుడి ఇంట్లో ఉన్న సీత వద్దకు వెళ్ళి, నేను సుగ్రీవ లక్ష్మణులతో సుఖంగా ఉన్నానని, నా చేత రావణుడు చచ్చాడని చెప్పి, ఆమె ఏం చెబుతుందో తెలుసుకురా అన్నాడు. హనుమంతుడు లంకా నగరం ప్రవేశించి, రావణుడి ఇంటికి వెళ్ళి, అక్కడ ఒక చెట్టు కింద రాక్షస స్త్రీల మధ్య దుఃఖదేవతలాగా కూర్చుని ఉన్న సీతను సమీపించి, తన పేరు చెప్పుకుని వినమ్రుడై నిలబడ్డాడు. సీత వెంటనే అతనిని గుర్తుపట్టలేదు. ఆమె తనను గుర్తించి సౌమ్యురాలు కాగానే హనుమంతుడు ఇలా అన్నాడు, వైదేహి, సుగ్రీవ లక్ష్మణ సమేతుడైన రాముడు కుశలంగా ఉన్నాడు. విభీషణుడి సహాయంతోనూ వానర బలాలతోనూ ఆయన శత్రువులను చంపేశాడు. ఆయన కార్యము సిద్ధించింది. రావణుడు మరణించాడు. లంక వశమైంది. ఇప్పుడు నీవు రావణుడి వెంట ఉన్నప్పటికీ విభీషణుడి ఆధీనంలో ఉన్నావు కనుక నీకేమీ భయం లేదు. నీవు సుఖంగా ఉండవచ్చు. విభీషణుడు నిన్ను చూడవస్తాడు అని రాముడు నీతో చెప్పమన్నాడు. ఈ మాటలు విని సీత పరమానందం చెంది ఏమి బదులు చెప్పలేకపోయింది. ఏమాలోచిస్తున్నావు? నాకేం చెబుతావు? అని హనుమంతుడు హెచ్చరించిన మీదట ఆమె తడబడుతూ, ఈ సంతోష వార్త విని నా నోట మాట రావటం లేదు. నిన్నెలా ప్రశంసించాలో నాకు తెలియటం లేదు. నీకివ్వదగిన కానుక కూడా ముల్లోకాలలోనూ కనపడదు అన్నది. అమ్మా, నిన్ను అశోకవనంలో నానా దుర్భాషలు ఆడిన ఈ రాక్షస స్త్రీలను చిత్రహింస చేసి చీల్చి చెండాడాలని ఉన్నది. అనుమతి ఇయ్యి అన్నాడు హనుమంతుడు. నాయనా, వీరు రావణుడి దాసీలు. యజమాని చెప్పినట్టు చేయకపోతే శిక్ష పొందుతారు. వీరిపైన ఆగ్రహించటం భావ్యం కాదు. ఏ జన్మలోనో చేసుకున్న పాపానికి ఫలితంగా ఈ కష్టాలన్నీ పడ్డాను. ఈ రాక్షస స్త్రీలు ఏ తప్పు చేయలేదు. ఒకవేళ చేసినా ఉదారులు క్షమించవచ్చు. తప్పులు చేయని వారెవరుంటారు? అన్నది సీత. అమ్మా, నీవు అన్ని విధాలా రాముడికి తగిన భార్యవు. రాముడి వద్దకు వెళ్లి ఏం చెప్పమంటావు? అన్నాడు హనుమంతుడు. నాకు నా భర్తను చూడాలని ఉన్నది అన్నది సీత. రాముణ్ణి తప్పక చూస్తావులే అని చెప్పి హనుమంతుడు రాముడి వద్దకు తిరిగి వెళ్లాడు. అతను రాముడితో, ఎంతో దుఃఖితురాలై ఉన్న సీతను వెళ్లి చూడు. నీకు విజయం లభించిందని విని ఎంతో సంతోషించింది. ఆమె నిన్ను చూడగోరుతున్నది అన్నాడు. రాముడి కంట నీరు వచ్చింది. అతనికి ఏం చెయ్యాలో తెలియలేదు. సీత చాలా కాలంగా రావణుడితో ఉన్నది. ఆమెను స్వీకరిస్తే అపకీర్తి, నిర్దోషిని నిరాకరించటం తప్పు అవుతుంది. అతను విభీషణుడికేసి తిరిగి, నీవు సీతను చక్కగా స్నానం చేయించి, శరీరానికి గంధం పూతలు పూయించి, నగలతో అలంకరించి, త్వరగా ఇక్కడికి తీసుకురా అన్నాడు రాముడు విభీషణుడితో. విభీషణుడు వెళ్లి తన స్త్రీల ద్వారా సీతకు ఈ మాట చెప్పించాడు. సీత స్నానం చేయకుండానే తన భర్తను చూస్తానన్నది. కాని విభీషణుడు, రాముడు చేయమన్నట్టే చేస్తే బాగుంటుందని చెప్పాడు. ఆడవాళ్లు సీతకు తలంటి స్నానం చేయించి, శరీరానికి పూయవలసిన పూతలన్నీ పూసి, మంచి నగలు పెట్టి, మంచి బట్టలు కట్టి, మంచి బట్ట పైన కప్పారు. చక్కని పల్లకిలో ఆమెనెక్కించి, అనేకమంది రాక్షసులను సపరివారంగా పెట్టి, విభీషణుడామెను రాముడున్న చోటికి తీసుకుపోయాడు. సీతను ఎలా పరిగ్రహించటం, ఎలా త్యజించటం అని కొట్టుకుంటున్న రాముడికి విభీషణుడు వచ్చి, సీతను తెచ్చానని చెప్పగానే సీత మళ్లీ తన కంట పడుతుందన్న సంతోషం కూడా కలిగింది. అతను విభీషణుడితో, సీతను నా ముందుకు తీసుకురా అన్నాడు. విభీషణుడి ఆజ్ఞ పైన భటులు అక్కడ మూగి ఉన్న వానరులను దూరంగా తోలేశారు. రాముడు విభీషణుడితో, ఎందుకు వీరందరినీ తరిమేస్తున్నావు? వీళ్లు పరాయి వాళ్లు కాదు, నా వాళ్లే. ఆపత్సమయంలోనూ, స్వయంవరంలోనూ, పెళ్లిళ్ళు, యజ్ఞాలు మొదలైనవి జరిగేటప్పుడు స్త్రీలు ప్రజల మధ్యకు రావచ్చు. ఇది యుద్ధభూమి. సీత నా వియోగంతో బాధపడుతున్నది. అందుచేత వీరంతా ఈ సమయంలో ఆమెను చూడవచ్చు అన్నాడు. విభీషణుడు వెళ్లి సీతను రాముడి ఎదుటికి తీసుకువచ్చాడు. రాముడన్న మాటలలో లక్ష్మణ సుగ్రీవాదులకు సీత పైన ప్రేమ ఉన్న లక్షణాలు కనబడక విచారం కలిగింది. సీత సిగ్గుచేత ముడుచుకుపోతూ రాముడి ఎదుటికి వచ్చింది. ఆమె వెనకగా విభీషణుడు వచ్చాడు. అంతమంది ఎదుట తన ముఖం చూపలేక సీత చీరతో ముఖం కప్పుకుని, రాముడిని చూస్తూ అతనికెదురుగా నిలబడింది. రాముడు సీతను చూసి చాలా పరుషంగా ఇలా అన్నాడు, సీత, పౌరుషవంతుడైన వాడు చేయగల పనిచేశాను. శత్రువును చంపి నిన్ను తిరిగి సంపాదించాను. శత్రువు నాకు చేసిన అవమానాన్ని కడిగేసుకున్నాను. నా శ్రమ ఫలించింది. నా ప్రతిజ్ఞ నెరవేరింది. సుగ్రీవుడి ప్రయత్నమూ, విభీషణుడి ప్రయత్నమూ సఫలమయ్యాయి. అయితే నేనిదంతా నీకోసం చేయలేదు. నా వంశానికి కలిగిన కళంకం పోగొట్టుకోవటానికి చేశాను. నాకు నీతో పనిలేదు. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోవచ్చు. నేనీ మాట బాగా ఆలోచించే చెబుతున్నాను. చాలా కాలంగా పరాయి వాడి దగ్గర ఉన్నదాన్ని అభిమానవంతుడెవడూ తిరిగి గ్రహించడు. నిన్ను ఎవరు పోషిస్తే వారి వద్ద ఉండు. లక్ష్మణుడుగాని, భరతుడుగాని, వానరరాజైన సుగ్రీవుడుగాని, రాక్షసరాజైన విభీషణుడుగాని నిన్ను పోషించవచ్చు. నీకు ఎక్కడ సుఖంగా ఉంటుందని తోస్తే అక్కడనే ఉండవచ్చు.
ఇంతకాలంగా పతివియోగంతో కుమిలిపోయి చివరకు అతని నోట అమృత వాక్కులు వినవలసిన సీత ఇలాంటి మాటలు విని నిలువునా కంపించిపోతూ కన్నీరు కార్చసాగింది. అతని నోట అలాంటి మాటలు ఎన్నడూ వినలేదు. అందుచేత అవమానంతో ఆమె తల మరింత వాలిపోయింది. ఆమె గద్గద కంఠంతో ఇలా అన్నది, వీరుడా, అజ్ఞాని తెలియని మాటలన్న విధంగా ఈ కర్ణ కఠోరమైన మాటలెందుకు అంటున్నావు? నీవు అనుకుంటున్నట్టుగా నేను ఏ దోషమూ చేయలేదు. దుష్ట స్త్రీలను బట్టి స్త్రీ జాతినంతటినీ శంకిస్తున్నావు. నీకు నా స్వభావం తెలుసు. అందుచేత అలాంటి శంక విడిచిపెట్టు. నేను ఆధీనురాలినై ఉండగా రావణుడు నా శరీరాన్ని తాకితే ఆ తప్పు నాది కాదు. నా ఆధీనంలో ఉన్న మనసు మాత్రం నీపైనే ఉన్నది. ఇంతకాలం కలిసి ఉన్న తర్వాత కూడా నా స్వభావం నీకు తెలియకపోతే ఇక తెలిసే మార్గమే లేదు. హనుమంతుడు నన్ను వెతుకుతూ వచ్చినప్పుడే నన్ను విడిచిపెట్టినట్టు కబురు చేసి ఉంటే అప్పుడే ఆత్మహత్య చేసుకుని ఉందును. నీకు నీ మిత్రులకు ఇంత శ్రమ లేకపోయి ఉండును. నన్ను అగ్నిసాక్షిగా పెళ్లాడటం గాని చాలా కాలంగా నన్ను ఎరిగి ఉండటం గాని నీకు ఇప్పుడు ప్రమాణం కాలేదు. సీత రాముడితో ఈ మాటలని లక్ష్మణుడితో, లక్ష్మణ, ఇంత మాట పడి నాకు జీవించాలని లేదు. చితి పేర్పించు. నేనందులో ప్రవేశించి ప్రాణత్యాగం చేస్తాను. 10 మంది మధ్య భర్త చేత విడవబడిన భార్యకు మరో గతి లేదు అన్నది. లక్ష్మణుడు అతిదీనంగా రాముడి ముఖం చూసి సీత అగ్నిప్రవేశం చేసి ఆత్మహత్య చేసుకోవటానికతను సుముఖుడేనని గ్రహించి చితి పేర్చాడు. తలవంచుకొని ఉన్న రాముడికి సీత మెల్లిగా ప్రదక్షిణం చేసి మండుతున్న చితి వద్దకు వచ్చి దేవబ్రాహ్మణులకు నమస్కారం చేసుకుని చేతులు మోడ్చి, నేను రాముని తప్ప వేరెవరినీ తలవకపోయినట్లయితే, నన్ను గురించి రాముడికి కలిగిన శంక అబద్ధమైతే, నేను మనోవాక్కాయ కర్మలా రాముణ్ణి అతిచరించకపోయినట్టయితే సర్వసాక్షి అయిన అగ్నిహోత్రుడు నన్ను సర్వవిధాలా కాపాడుగాక అని చెప్పి అగ్నికి ప్రదక్షిణం చేసి అందులో ప్రవేశించింది. అది చూసి వానరులు, రాక్షసులు కూడా హాహాకారాలు చేశారు. ఆ హాహాకారాలు వింటూ రాముడు బాధతో అశ్రువులు రాల్చాడు. అప్పుడు కుబేరుడు, యముడు, దేవేంద్రుడు, వరుణుడు, శివుడు, బ్రహ్మ కాంతివంతమైన విమానాలలో లంకకు చేరి రాముడి వద్దకు వచ్చారు. వాళ్లు చేతులెత్తి రాముడితో, లోకకర్తవు, జ్ఞానావతారుడివి, సీత అగ్ని ప్రవేశం చేస్తుంటే ఎలా చూస్తూ ఊరుకున్నావు అన్నారు. నేను దశరథుడి కొడుకుననే అనుకుంటున్నాను. నేను పరమార్థంలో ఎవణ్ణో, ఎందుకు పుట్టానో బ్రహ్మ చెప్పాలి అన్నాడు రాముడు. నీవు సాక్షాత్తు నారాయణుడివి. సీత లక్ష్మీదేవి. రావణ సంహారం కోసం ఈ భూలోకంలో మానవ జన్మ ఎత్తావు. రావణవధ చేశావు. ఇక వైకుంఠానికి రా అన్నాడు బ్రహ్మ. బ్రహ్మ ఇలా అనగానే అగ్నిహోత్రుడు సీతనెత్తుకుని చితి నుంచి లేచి వచ్చాడు. అగ్నిహోత్రుడు మానవాకారం ధరించి పైకి లేవగానే చితి చెల్లాచెదరైపోయింది. అగ్ని సీతను తెచ్చి రాముడికి ఇస్తూ, ఇదుగోని సీత, ఈవిడ ఏ పాపమూ ఎరగదు. ఈమె మనస్సు ఒక్క క్షణమైనా నీ పైనుంచి మరొకరిపైకి మరలలేదు. ఆమె మనస్సు తనకేసి తిప్పాలని రావణుడు విశ్వప్రయత్నాలు చేశాడు. కాని అవేవీ ఫలించలేదు. కనుక ఈమెను పరిగ్రహించు. ఇది నా ఆజ్ఞ అన్నాడు. సీత ఏ పాపము ఎరగదని నాకు తెలుసును. కాని సదాచారాన్ని గౌరవించి ఆమె అగ్ని ప్రవేశం చేస్తుంటే చూస్తూ ఊరుకోవలసి వచ్చింది. లేకపోతే లోకులు నన్ను మోహాంధుడి కింద కట్టేస్తారు. అన్నింటికంటే కూడా పవిత్రమైన సీతను రావణుడేం చేయగలడు? ఇప్పుడు సీత పాపరహిత అని 3 లోకాలకు వెల్లడైంది. నేనామెను తప్పక పరిగ్రహిస్తాను అని రాముడన్నాడు. అప్పుడు శివుడు రాముడితో, రామా, స్వర్గం నుంచి మీ తండ్రి దశరథుడు విమానంలో వచ్చాడు చూడు. ఆయన మాట నిజం చేసినందువల్ల ఆయనకు ఇంద్రలోకం లభించింది అన్నాడు. రామలక్ష్మణులు విమానంలో వచ్చిన దశరథుణ్ణి చూసి ఆయనకు నమస్కారం చేశారు. దశరథుడు రాముణ్ణి దగ్గరకు తీసుకుని కౌగిలించుకుని, నాయనా, నిన్ను ఎడబాసిన నాకు స్వర్గసుఖాలు కూడా తృప్తికరంగా లేవురా. నిన్ను అరణ్యానికి పంపానన్న మాట, కైకేయి అన్న మాటలు నన్ను ఇంకా బాధిస్తూనే ఉన్నాయి. అయితే నీ పట్టాభిషేకానికి విఘ్నం కలిగించింది దేవతలేనని, రావణ సంహారం కోసం వారు ఆ పని చేశారని నాకు తెలియవచ్చింది. నీ వనవాసం 14 ఏళ్లూ తీరిపోయింది. ఇక నీవు అయోధ్యకు వెళ్లి రాజ్యాభిషేకం చేసుకో. నిన్ను చూసే కౌసల్య చాలా సంతోషిస్తుంది అన్నాడు. ఆయన లక్ష్మణుడికి, సీతకు కూడా కొన్ని హితవాక్యాలు చెప్పాడు. దశరథుడు స్వర్గానికి తిరిగి వెళ్లిపోయాక ఇంద్రుడు రాముని శ్లాఘించి ఏదైనా వరం కోరుకోమన్నాడు. తన కోసం యుద్ధంలో చనిపోయిన వానర భల్లూకాలందరినీ తిరిగి బ్రతికించమని రాముడు కోరాడు. ఇంద్రుడలాగే చేశాడు. చావగా మిగిలిన వానరులు, చచ్చిన వానరులు తిరిగి బతకటం చూసి అత్యాశ్చర్యం చెందారు. తర్వాత దేవతలంతా వెళ్లిపోయారు. రాముడా రాత్రి సుఖంగా నిద్రపోయాడు. మర్నాడు విభీషణుడు వచ్చి రాముణ్ణి స్నానం చేయిస్తానని, నగలు, బట్టలు ధరింపజేస్తానని చెప్పి ఆహ్వానించాడు. అలాంటివన్నీ సుగ్రీవుడు మొదలైన వారికి చేయించు. 14 ఏళ్లు పూర్తి అయిన మర్నాడు నేను తిరిగి రాకపోతే ప్రాణం వదులుతానని నా తమ్ముడు శపథం చేశాడు. వాడన్నంత పని చేస్తాడు. అలాటప్పుడు నాకు స్నానాలు, వస్త్రాభరణాలు దేనికి? నేను వెంటనే అయోధ్యకు వెళ్ళాలి అని రాముడన్నాడు.
ఒక్కరోజులో నేను నిన్ను పుష్పక విమానం మీద అయోధ్యకు చేర్చగలను. ఇంతకుముందు కుబేరుడు వచ్చినా కూడా అతని విమానం అతనికి చేయకుండా నీకోసం ఉంచాను. నేను నీకు, నీ తమ్ముడికి, నీ భార్యకు ఇచ్చే ఆతిథ్యం తీసుకుని మరీ వెళ్ళాలని నా ప్రార్థన అన్నాడు విభీషణుడు. నీ భక్తే నాకు చాలు. నా మనస్సు భరతుణ్ణి, నా తల్లులను చూడాలని తహతహలాడుతున్నది. నా వనవాసం పూర్తి అయింది. భరతుడు ఘోర ప్రతిజ్ఞ చేశాడు. నేనిక్కడ ఎలా ఉండను? ఈ పుష్పక విమానం ఇచ్చినదే నాకు 10,000 అన్నాడు రాముడు. చందమామ రామాయణం 50వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.